హాయ్ ఫ్రెండ్స్, మనం ఏ దేశాలు తిరిగినా కానీ స్వదేశంలోని వింతలు విశేషాలు మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మన అస్తిత్వ విశేషాలు మనకే తెలియకపోతే ఎలా చెప్పండి? ప్రత్యేకమైన పర్వతాలు, జలపాతాలు, అడవులు, గుట్టు తెలియని ప్రకృతి వింతలు, విజ్ఞాన శాస్త్రానికి అంతుచిక్కని నిగూఢ రహస్యాలు ఎన్నో ఈ లోకంలో ఉన్నాయి. మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని వింతలు, రహస్యమయ సంగతులు ఈనాటికి పరిష్కారం దొరకకుండా గుప్తంగా ఉండిపోయాయి. అటువంటి కొన్ని ఆశ్చర్యకర ప్రదేశాలను ఈ వీడియోలో సందర్శించి వాటి కథా కమామిషేంటో చూద్దాం. అందులో ముందుగా కేరళలోని కొడిన్హే. పల్లెటూరు అనగానే పచ్చని పంటలు, పూరిళ్ళు, పెంకుటిళ్ళు, పశువులు, నిర్మలమైన నవ్వులు గుర్తొస్తాయి. కేరళలోని మల్లపురం జిల్లా కొడిన్హే గ్రామం మాత్రం కవలల జంటలకు ప్రసిద్ధి. ప్రపంచంలో 1000 శిశు జననాల్లో 4 కవలలయ్యేందుకు అవకాశం ఉంది. ఈ గ్రామంలో మాత్రం 1000 శిశు జననాలకు 42 మంది కవలలుగా పుడుతూ ఉంటారు. అందుకే ముద్దుగా ట్విన్స్ టౌన్ అని ఆ ఊరిని పిలుస్తారు. ఊరి జనాభా సుమారుగా 2000 మంది. వీళ్లలో 500 మంది కంటే ఎక్కువగా కవలలున్నారు. ఊళ్ళోని బడి, రహదారి, పొలాల్లో ఎక్కడ చూసినా ఒకేలా ఇద్దరేసి కనిపిస్తూ ఉంటే గందరగోళం పడుతుంటామా? వాళ్లు మాత్రం ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. వారికి అది అలవాటైపోయింది. మరి కేరళలో మరో గ్రామం కానీ, భారతదేశంలో మరే ఊళ్ళో కానీ ఇలా కవలలు పుట్టడం అనే ఆనవాయితీ ఉన్న ప్రాంతం ఎక్కడా లేదు. మరిక్కడే ఎందుకిలా అన్నది మాత్రం అంతు చిక్కని ప్రశ్న. కాకపోతే ఈ ఊరి వారి ఆహారపు అలవాట్లు అందుకు కారణం కావచ్చనేది కొందరి పరిశోధకుల ఊహ. ఇందుకు నిర్ధారణ అంటూ ఏదీ లేదు, కానీ ఆ ఊరి వాళ్ళు మాత్రం అంతా దేవుడి లీలా అంటారు. ఇక నెక్స్ట్ వన్, అస్సాంలోని జతిన్గా. ఇదొక కుగ్రామం. ప్రతి ఏటా ఒక సమయంలో అనూహ్యమైన ఘటన ఒకటి ఇక్కడ తటస్థిస్తూ ఉంటుంది. సరిగ్గా ఋతుపవనాల ప్రవేశానికి ముందు ఈ ఊరి గగనతలం మించి వేలాది పక్షులు ఎగురుతూ ఉంటాయి. ఆ సమయంలో కొన్ని పక్షులు ఎత్తైన చెట్ల శిఖరాలకు, కొన్నైతే ఇంటి పైకప్పులకు సైతం గుద్దుకుని రాలి చనిపోతూ ఉంటాయి. ఎంతలా అంటే ఆ పక్షులు కేవలం చనిపోవడం కోసమే, ఇంకా మాట్లాడితే ఆత్మహత్య చేసుకోవడం కోసమే ఆ ఊరికి వచ్చాయనిపిస్తుంది. అవును, ఇది నిజం. మాస్ బర్డ్ సూసైడ్ పాయింట్ అని ఆ ఊరికి పేరుంది. మరి సెప్టెంబర్ మొదలు నవంబర్ మధ్యకాలంలో వచ్చే అమావాస్య రాత్రులప్పుడు మాత్రం ఈ పక్షి సామూహిక ఆత్మహత్యలు అత్యధికంగా జరుగుతుంటాయి. ఆ సమయంలో గాల్లో ఎగురుతున్న పక్షులు చాలా అసాధారణంగా ప్రవర్తించడం పరిశోధకులు గమనించారు. పగటివేళ తిరిగే పక్షులన్నీ రాత్రివేళ వేలాదిగా బయటకొచ్చి ఎగురుతూ ఉంటాయి. పగలు ఎక్కడెక్కడో ఎగిరి ఆహారం కోసం తిరిగినా పొద్దుగూకే వేళకు గూడుకు చేరుకోవడం పక్షులకు అలవాటు. వాటిలోని జీవగడియారం సరిగ్గా అలా పనిచేస్తుందని జీవశాస్త్ర పుస్తకాల్లో చదువుకున్నాం కూడా. దారి తప్పిన పక్షి అయినా ఎక్కడో చోట రాత్రి బస చేసి మరలా పొద్దున్నే వెళుతుంది. అలాంటిది సామూహికంగా అవి రాత్రివేళ ఎగరడానికి శాస్త్రీయమైన కారణం మాత్రం దొరకడం లేదు. పక్షి శాస్త్రవేత్తలు, వాతావరణ పరిశోధకులు సమాలోచన చేసినా కూడా అంతుచిక్కడం లేదు. ఋతుపవనాల వేళ ఆకాశంలో కమ్ముకునే దట్టమైన మేఘాలు, వేగంగా వీచే గాలుల ఒత్తిడి ఆ పక్షులను భ్రాంతికి గురిచేస్తున్నాయనేది ఒక సందేహం. పక్షుల చిన్న మెదడులో అద్భుతమైన దిక్సూచి ఉందని, భూ అయస్కాంత శక్తి సహాయంతో అవి తమ గమనాన్ని నిర్దేశించుకుంటూ ఎగురుతాయని మీరు వినే ఉంటారు. అందుకే వేల కిలోమీటర్ల దూరం నుంచి కూడా వలస వచ్చే పక్షులు మళ్లీ తమ సొంత ఊళ్లకు ఖచ్చితంగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ భ్రాంతి అంటే ఏంటంటే, ఋతుపవనాల సమయంలో ఆకాశంలోని అలజడి కారణంగా పక్షులు దిక్కులను గుర్తించలేక తికమక పడుతుంటాయన్నమాట. ఇక నెక్స్ట్ వన్, మహారాష్ట్రలోని లోనార్ లేక్. రాష్ట్రంలోని బుల్దానా జిల్లా లోనార్ సరస్సు ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన సరస్సు. నేటికి సుమారుగా 50,000 సంవత్సరాల క్రితం దాదాపుగా 20 లక్షల టన్నుల బరువైన గ్రహశకలం భూమిని ఢీకొనడం మూలంగా లోనార్ సరస్సు ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆనాడు 2 కిలోమీటర్ల పొడవు, 150 మీటర్ల లోతు కలిగిన లోతైన గుంత ఏర్పడింది. కాలాంతరంలో అది నీటితో నిండి సరస్సులా ఆవిర్భవించింది. మరీ విశేషం ఏంటంటే, ఇందులో నీరు ఆల్కలైన్ వాటర్, సెలైన్ వాటర్ 2 విధాలుగానూ ఉంటుంది. సరస్సు అంచుల్లో స్వచ్ఛమైన నీటి ఊటలున్నాయి. అలాగే లోనార్ నీటి రంగు ఎప్పుడూ ఒకేలా ఉండకుండా వివిధ వర్ణాల్లో మారుతూ ఉంటుంది. అలా 2020లో ఈ సరస్సు మొత్తం గులాబీ రంగులోకి మారింది. ఇక అన్నట్టు లోనార్ సరస్సు పరిసరాల్లో 14 ఆలయాలున్నాయి. అందులో ఒక ఆలయం లోపల ఉన్న బావిలోకి ఏడాదిలో అన్ని రోజుల్లో 24 గంటలు నీళ్లు ధారాళంగా పడుతూ ఉంటాయి. ఆ నీటిధార జన్మస్థలం మాత్రం ఎవరికీ తెలియదు. ఇక ఆ లోనార్ సరస్సు నీటిలో ఉన్న వివిధ రకాల ప్రత్యేక సూక్ష్మజీవులు, వృక్షజాతులకు చెందిన నాచు, ఇలాంటి ఎన్నో రకాల మొక్కలు భూమి మీద మరెక్కడా కూడా దొరకడం లేదు. ఇక తరువాత లదాఖ్లోని మ్యాగ్నెటిక్ హిల్. హిమాలయ పర్వతాల్లోని లదాఖ్ ప్రాంతం సుందరమైన పర్వత సానువులతో ఆహ్లాదకరంగా ఉంటుంది. బైక్ రైడర్స్ మక్కువ పడి మరీ ఆ చోటుకు వెళుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఒకానొక ప్రాంతంలో కార్ ఇంజన్ ఆపేసి వాహనాన్ని నిలిపి ఉంచితే అది గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కొండ మీదకి ప్రయాణిస్తుంది. అవును, దానంతటా అదే మరి విచిత్రం.
సరే, ఓ డబ్బాడు నీళ్లు కుమ్మరించి చూడండి. అవి కూడా ఎత్తుకు పారుతూ వెళుతూ ఉంటాయి. ఈ ప్రత్యేక భౌతిక ధర్మాన్ని ప్రదర్శించే ప్రాంతాన్ని అయస్కాంత పర్వతం, మ్యాగ్నెటిక్ హిల్ అని అంటారు. లదాఖ్ ముఖ్య పట్టణం లేహ్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మ్యాగ్నెటిక్ హిల్ ప్రాంతం వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుత్వాకర్షణకు వ్యతిరేకమైన లక్షణాన్ని అబ్బురంగా గమనించమనే సూచన కూడా ఉంటుంది. చూశారు కదా, ఇవన్నీ ఎన్నో వింతలు. శాస్త్రవేత్తలు చెప్తున్నట్టు అయస్కాంత క్షేత్రం బలం అక్కడ చురుగ్గా పనిచేస్తుంటే ప్లాస్టిక్ వస్తువులు, నీళ్లు కూడా ఎగబాకుతున్నాయి. మరి దీనికేం చెప్తారు అంటే అదంతా కూడా రహస్యమే. ఇక కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయం, రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. చారిత్రకంగా చూస్తే 1400 సంవత్సరాల క్రితం నిర్మించబడిన విశాలమైన మందిరం అది. అనంత పద్మనాభునిగా విష్ణుమూర్తి కొలువైన ఆలయం. ఇక్కడ శిల్పం, కళాత్మకత సుప్రసిద్ధం. రాత్రి పగలు సమంగా ఉండే వసంత విషత్తు సమయంలో అంటే మార్చి 21 నాడు సంధ్యాసూర్యుని కాంతి కిరణాలు ఆలయ గోపురం మధ్య నుంచి ఒక్కో మెట్టు క్రిందికి దిగుతున్నట్టుగా కనిపించే ప్రకృతి దృశ్యం అలవికాని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. ఇక 2011లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆలయ నేలమాళిగలోని 6 గదులను తెరిచేందుకు చేసిన ప్రయత్నంలో ఆలయ సంపద విశేషాలు ప్రపంచాన్ని హవాక్కయ్యేలా చేశాయి. అలా 5 గదులు తెరిచారు. 6వ గదిని తెరిచే ప్రయత్నం విఫలమైంది. మిగతా 5 గదుల్లోని అపార సంపద సుమారుగా $1 ట్రిలియన్ విలువ, అంతకంటే ఎక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. తెరవబడిన వాల్ట్ బీగా పిలువబడుతున్న 6వ గదిలో ఇంకెంత సంపద ఉందో అసలు ఏముందో కూడా తెలియదు. గదికి ఉన్న ఇనుప తలుపు మీద అమర్చిన లోహపు సర్ప ప్రతిమలను నాగబంధం అని పేర్కొంటున్నారు. ఆ బంధాన్ని గరుడ మంత్రం ద్వారా మాత్రమే తెరవగలం. ఒకవేళ ఆ గదిని తెలిస్తే ప్రళయం వస్తుందని కూడా అంటున్నారు. అందుకే ఆ గదిని తెరవడాన్ని ప్రస్తుతం కోర్టు నిషేధించింది. అసలు 6వ గదిని తెరవడం ద్వారా ఆపదలను కొని తెచ్చుకోవడమని చాలామంది నమ్ముతున్నారు. నమ్మడం కాదు, అది ఒక రకంగా నిజం కూడా. ఎందుకంటే ఆ తలుపుల వద్ద సముద్రపు అలలు ప్రళయ తాండవం చేస్తున్నట్టు ధ్వనులు వినిపిస్తున్నాయి. సుమారు 1930 ప్రాంతంలోనే కొందరు దోపిడీ దొంగలు ఈ గదిని తెరిచేందుకు ప్రయత్నించి రక్తం కక్కుకొని చనిపోయారట. అంతేకాకుండా రీసెంట్గా గదులను ఓపెన్ చేయడానికి ప్రయత్నించిన వాళ్లలో కొంతమంది అకస్మాత్తుగా చనిపోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. మరి ఈ రహస్యాలపై మీ ఉద్దేశం ఏంటి? ఇలాంటి మరిన్ని రహస్యాల కోసం, వింతైన విశేషాల కోసం మన థింక్ డీప్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.